బుల్లెట్ తాకి రక్తపు మడుగులో సూర్య చనిపోయి పడింది. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ పార్ట్ చూడండి. కొన్ని నెలల తర్వాత సూర్య పెళ్లి చేసుకున్నాడు. కానీ అతని జీవితం మారలేదు. తాగి వచ్చి తన భార్యను కొట్టేవాడు. అదే సమయంలో కావేరి తన ప్లాన్ మొదలుపెట్టింది. ఒకరోజు కార్తీక్ కి ఫోన్ చేసి మన ఆస్తి అంతా సూర్య కొట్టేశాడు అని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత నిజం పూర్తిగా తెలిసింది కార్తీక్ కి. ఈసారి మాత్రం ఆగలేదు. ఇండియాకి వచ్చాడు. సూర్యతో గొడవ పడాడు. ఇద్దరు బలంగా కొట్టుకున్నారు. వెళ్ళేటప్పుడు కార్తీక్ ఒక్క మాట అన్నాడు, నీ చావు నా చేతిలోనేరా. అదే కావేరికి కావాల్సిన సమయం. ఆమె ఒక ప్లాన్ వేసింది. సూర్యుని చంపి ఆ మర్డర్ కార్తీక్ మీద వేయాలి. అప్పుడు ఆస్తి మొత్తం తనకే వస్తుంది. అందుకోసం మాలిక్ అనే పనివాడి ద్వారా ఒక గన్ తెప్పించింది. ఆ రాత్రి వర్షం పడుతోంది. అయినా కావేరి వెనక్కి తగ్గలేదు. గన్ తీసుకుని నిశ్శబ్దంగా సూర్య ఇంట్లోకి వెళ్ళింది. మెయిన్ డోర్ మెల్లగా తెరిచి లోపలికి అడుగు పెట్టింది. గుండె గట్టిగా కొట్టుకుంటోంది. పై రూమ్కి వెళ్ళింది. సూర్య పడుకుని ఉన్నాడు. అప్పుడు ఒక చిన్న పొరపాటు. టేబుల్ మీద ఉన్న గ్లాస్ కింద పడిపోయింది. ఆ శబ్దానికి మీరా లేస్తుంది. భయంతో కావేరి వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. మీరా మెట్లెక్కి పైకి వెళ్ళింది. తలుపు అర్ధంగా తెరిచి ఉండటం చూసి ఆమెకేదో అనుమానం వచ్చింది. లోపలికి అడుగు పెట్టగానే ఒక్కసారిగా షాక్ అయింది. బుల్లెట్ తాకి రక్తపు మడుగులో సూర్య చనిపోయి పడి ఉన్నాడు.